నమస్తే బోసుకుమరి. నిన్న పవన్ కళ్యాణ్ గారి పర్యటనలో భాగంగా ఆయన స్పీచ్ ఇచ్చాడు. ఈ స్పీచ్ లో ప్రధానమైనటువంటి పాయింట్ ఏంటంటే, అంటే ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఈ కూటమి 15 సంవత్సరాలు ఉంటుంది, 15 సంవత్సరాలు ఉంటుంది. మొదట్లో 10 సంవత్సరాలు అనేవాడు, ఆ తర్వాత 15 సంవత్సరాలు ఉన్నాడు. ఖచ్చితంగా 15 సంవత్సరాలు ఉంటుంది. వైసీపీ పార్టీ అలాంటి ఆశలే పెట్టుకోవద్దు, ఇంకో 10 సంవత్సరాల కూటమి అధికారంలో ఉంటుంది అనేటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చాడు. ఓకే, ఇప్పుడు కూడా మామూలుగా ఈ మాటలు అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏం మాటలు చెప్తున్నా అంటే, 15 సంవత్సరాలు ఖచ్చితంగా ప్రజలు మమ్మల్ని గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు వెళ్తుంది, ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం అధోగతి పాలైపోయింది, దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం 15 సంవత్సరాలు ఖచ్చితంగా అవసరం అవుతాయి. ఇదే విషయాన్ని నేను చాలాసార్లు ప్రస్తావించాను. ఎందుకంటే ఒక నాయకుడికి 5 సంవత్సరాలు ఇచ్చేసి ఒక నాయకుడికి 5 సంవత్సరాలు ఇచ్చేస్తే ఈ రాష్ట్రం ఎప్పటికీ డెవలప్ అవ్వదు, సమస్య లేదు. మిగతా రాష్ట్రాల్లో వర్కౌట్ అవుతుంది కానీ ఈ రాష్ట్రానికి అయితే వర్కౌట్ అవ్వదు. అలాగని చెప్పేసి ప్రజలకి ఆ విషయం అర్థమైంది. అంటే ఒక 5 సంవత్సరాలు అనేది ఒక రాష్ట్ర అభివృద్ధికి అయితే మాత్రం ఖచ్చితంగా సరిపోదు, సమస్య లేదు. దాంట్లో తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎంచుకుంటే ఆయన అసలు అభివృద్ధిని తీసుకు పూర్తిగా పక్కన పెట్టి ఇదిగో 15,000 తీసుకో, 10,000 తీసుకో, 5,000 తీసుకో అని చెప్పేసి వాటిని పప్పు బెల్లాలు పెంచినట్టు పనిచేసాడు. విపరీతంగా అప్లై అయిపోయింది. అభివృద్ధి మాత్రం జరగలేదు. అభివృద్ధి జరగకపోతే ఇంట్లో చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు ఎలా వస్తాయి? ఉద్యోగాలు రాకపోతే ఇంక ప్రతిసారి ఇక ఆ పథకాల కోసం ఎదురు చూడటం, చదువుకున్నటువంటి వ్యక్తులు కూడా ఆ పథకాలకు ఎదురు చూడటం, మహా కుదరకపోతే ఏం చదువుకుని ఇంజనీరింగ్ చదువుకున్నా కూడా పోయి సచివాలయం జాబ్ చేసుకోవడం, అంటే ఈ గ్రామ వాలంటీర్ పని చేసుకోవడం, ఇంతేగా. కాబట్టి ఇది కరెక్ట్ కాదు, ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు అవసరం. ఇది చేయాలంటే కన్స్ట్రక్టివ్ గా ఖచ్చితంగా ఒక పార్టీ, ఒక ప్రభుత్వమే కనీసం 10-15 ఏళ్ళు కంపల్సరీగా ఉండాలి. ఉంటే రిజల్ట్స్ కనపడతాయి, లేకపోతే రిజల్ట్స్ కనపడవు. ఈ రోజు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే నీకు నైట్ ఇప్పుడు మామూలుగా 1.5 సంవత్సరం అవుతుంది కొత్త ప్రభుత్వం వచ్చి. ఇప్పుడు ఒక బిల్డింగ్ స్టార్ట్ చేశారు అనుకోండి, ఏదైనా ఒక పర్సన్ స్టార్ట్ చేశారు అనుకోండి, అది కంప్లీట్ అయ్యి రబ్బర్ కటింగ్ అయ్యేకి ఎన్ని రోజులు అవుతుందో తెలియదు, ఖచ్చితంగా తెలియదు. కాబట్టి నేను చెప్తూ ఉంటాను, మాకు ఈ పునాది రాళ్ళు వేసి శంకుస్థాపన మాకు అవసరం లేదు, మాకు రెప్పన్ కటింగ్లు కావాలి, మాకు ప్రారంభోత్సవాలు కావాలి. ఈ ప్రారంభోత్సవాలు కాదు, డైరెక్ట్ గా కంప్లీట్ అయినటువంటి ప్రారంభోత్సవాలు కావాలని ఎన్నోసార్లు చెప్పాను నేను. అది కావాలంటే ఖచ్చితంగా టైం ఇవ్వాలని చాలాసార్లు నేను వీడియో చేశాను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తుంది అదే, 15 సంవత్సరాలు ఖచ్చితంగా కూటమి ఉండి తీరాల్సిందే, ఉంటేనే అభివృద్ధి కనపడుతుంది అనేటువంటి విధంగా ఆయన చెప్తున్నాడు. ఎలక్షన్స్ లో చెప్పాల్సిన మాటలు ఇవి. కానీ ఇప్పుడే నేను ప్రజలు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎవరు కూడా డైవర్ట్ అవ్వద్దు. ఖచ్చితంగా ఒక నిర్దేశితమైనటువంటి లక్ష్యం కోసం మనం వెళ్తున్నాం. ఈ లక్ష్యం చెదిరిపోకూడదు. ప్రజలు గట్టిగా నిలబడండి, అభివృద్ధి ఆటోమేటిక్ గా అయిపోతుంది అనేటువంటి విధంగా పవన్ కళ్యాణ్ గారు 15 సంవత్సరాలు కూటమిని ఆశీర్వదించండి అనేటువంటి విధంగా ఎలక్షన్ లో చెప్పాల్సిన మాటలు నేను ఇక్కడ చెప్తున్నా అని చెప్పేసి చెప్పేసాడు ఆయన. బట్ ఇది నిజం, ఖచ్చితంగా నిజం. అభివృద్ధి మనకు కనపడాలి అంటే, ఆంధ్రప్రదేశ్ ఒక కొలిక్కి రావాలి అంటే ఖచ్చితంగా స్థిరంగా అయితే మాత్రం ఒక పార్టీ ఉండాలి, అంటే ఒక ప్రభుత్వం ఉండాలి. మరి ఏమైతే చూడు.